కోనసీమ జిల్లా గేదెలంకలో మాజీ ఎమ్మెల్యే శిలాఫలకాన్ని జనసేన నేతలు తొలగించడంతో తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వంలో గేదెలంక త్రివేణి సంగమం పుష్కర రేవుకి వెళ్లే రోడ్డుకు 10 లక్షలు మంజూరు చేశాడని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. తాజాగా దానిని కొందరు జనసేన నేతలు తొలగించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాన్ని తొలగించడంపై స్థానికులు వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్య ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. అధికార బలంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందని వారు విమర్శించారు. ఈ రోజు మా గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఒక అభివృద్ధి పని కోసం మేము అడ్డుపెట్టే మనుషులం కాదు. మాకు తెలియకుండా అక్కడ గతంలో మన మాజీ శాసనసభ్యులు శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారి యొక్క శంకుస్థాపన పథకం అడ్డుగా ఉందని చెప్పి కనీసం మాకు కానీ, మా కేటర్కి కానీ, పంచాయతీకి కానీ ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా జేసీబీ సహకారంతో దౌర్జన్యంగా కూలగొట్టి చెత్తలో పాడేయడం అనేది చాలా హేయకరమైన చర్య. ఇటువంటి చర్యను మా గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీలు అతీతంగా మేము అందరూ కలిసి పని చేసుకుంటాం, అభివృద్ధి విషయంలో అందరూ కలిసి ఉంటాం. నిజంగా కూడా అక్కడ ఏదైతే అడ్డం ఉందని మీరే కనుక చెప్పుకుంటే ఆ విగ్రహాన్ని, ఆ శంకుస్థాపన పథకాన్ని మేమే తీసి ఇంకో చోట మార్చుకుందాం. కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, పంచాయతీ పర్మిషన్ లేకుండా చేయడం అనేది చాలా దారుణమైన చర్య. దీనంతటికి కారణమైనటువంటి జనసేన నాయకుడు గుద్దటి జమీని వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుచున్నాం.